నీ స్వామి చాలామంది అంటే శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకొని పూజించకూడదు అని అంటారు కదా! మనం కూడా చాలా వింటూ ఉంటాము. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదేమ్మా ఇప్పుడు సరైన అవగాహన లేకుండగా ఒక రకమైన ప్రచారాలు జరుగుతూ ఉంటాయి లోకంలో. వాస్తవంగా ఒక గృహములో 3 ఇంచుల శ్రీచక్రం పెట్టుకొని ఆరాధిస్తే నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. 3 ఇంచులు దాటకూడదు. అందువల్ల ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక ఫీట్ శ్రీచక్రం ఉపాసన జరిగితే మన రమణేశ్వరంలో ప్రతి గృహములో కూడా వాళ్ళ గిఫ్ట్గా శ్రీచక్రం ఇస్తున్నాం. ఆ శ్రీచక్రాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పూజిస్తారు. మరి ఎన్ని ఇంచులది అంటే 3 ఇంచులే. సో 3 ఇంచులు దాటితే రూల్స్ అప్లై అవుతాయి. 3 ఇంచుల లోపల ఉంటే రూల్స్ అప్లై అవ్వవు. తర్వాత ఇందులో 2 విధానాలు ఉన్నాయి, దక్షిణాచారం, వామాచారం. దక్షిణాచారం అనుకోండి, నియమాలు, నిష్టలు, నిబంధనలు, ఇంకా అవన్నీ వింటే కూడా భయపడి పారిపోతాడు. వామాచారంలో అవన్నీ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి నాన్ వెజిటేరియన్ తింటాడు. వామాచారంలో వాడు తినకపోవడం కాదు, అసలు ముందు అమ్మకి పెట్టాలి. మీకు అర్థమైంది కదమ్మా? సో ఏవైతే అవాయిడ్ చేస్తున్నామో దట్ షుడ్ బి అప్లికబుల్ టు అమ్మ. అది వామాచారం. అందువల్ల ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ కాలంలో రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ అయ్యే పని కాదు. అందుకని వామాచార పద్ధతులు ఇస్తున్నాను. నో రూల్స్. అంటే అసలు ఎటువంటి నియమాలు లేవు. ఇప్పుడు ఆ శ్రీచక్రాన్ని ఇంట్లో మామూలుగా ఎలా పూజించవచ్చు స్వామి? శ్రీచక్రములో మళ్ళీ మనం ప్రతిరోజు పూజించాలేమో అన్న భయం కూడా అవసరం లేదు. అమ్మకు కొద్దిగా పసుపు కుంకుమ వేస్తే చాలు. ఓం శ్రీమాత్రే నమః అని మీరు కుంకుమ వేశారనుకోండి, అయిపోయింది అభిషేకం. ఆమెకు మళ్ళీ పాల అభిషేకం ఇవన్నీ లేవు. శివునికి అభిషేకం, అమ్మకు కుంకుమార్చనం. చాలా సులువైన పద్ధతిలోనే పూజించారు. సులభమైన పద్ధతిలో ఉంది. అలానే 9 అడుగుల ఎత్తైన శ్రీచక్రాన్ని కూడా ఇక్కడ నెలకొల్పబోతున్నారని చెప్పి విన్నాను. అవునమ్మా, దాని గురించి 1008 పంచలోహ శ్రీచక్రాలు ప్రపంచంలో ఎక్కడ పెట్టలేవు ఇంత పడదాకా. రెండోది ఏంటంటే 9 అడుగులు. 9 అన్నది ఇంకా అమ్మవారికి ఉత్కృష్టమైన సంఖ్య అది. అందుకే నవావరణ పూజ, నవావరణ అవస్థలు ఇవన్నీ ఉంటాయి అమ్మకు. అందుకని 9 అడుగుల శ్రీచక్రాన్ని రేపు మనం ప్రతిష్టాపన చేయబోతున్నాం.